దివిసీమను దట్టమైన పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. దివిసీమను భూతల స్వర్గంగా పిలిచే దివిసీమ మంచు దుప్పటిని కప్పుకుంది. ఉత్తరాదిని తలపించేలా దట్టమైన పొగమంచు అవనిగడ్డ పరిసర ప్రాంతాలను కమ్ముకుంది. ఓవైపు కృష్ణమ్మ సవ్వళ్ళు, పచ్చనిపల్లి అందాల నడుమ మంచు కురిసే వేళలో అంటూ దివిసీమ వాసులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దట్టమైన పొగమంచులో భారీ భవంతులు సైతం కనబడటం లేదు. కృష్ణా ఆక్విడేట్ పరిసరాలు మంచు దుప్పట్లో వీక్షకుల్ని మరింత మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మంచు కురుస్తుంది. మరోవైపు మంచు దుప్పటి నడుమే సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. భోగి పండుగ అంతటా అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. భోగి పండుగను అంతటా అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. సంక్రాంతి ముందు రోజు వచ్చే భోగి పండుగను ప్రజలంతా సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెల్లవారుజామునే వివిధ ప్రాంతాల్లో భోగి మంటలు వేయడంతో సంక్రాంతి 3 రోజుల పర్వదినానికి అంతటా ఘన స్వాగతం పలికారు. మంచు తెరలు చీల్చుకుంటూ తెల్లవారుజామునే భోగి మంటల వెలుగులు వాడవాడలా విరజిమ్మటంతో ధనుర్మాస చలిగాలుని పాలద్రోళై భోగి సందర్భంగా నగరంలో పలు కాలనీలలో ఇళ్ల వద్ద ప్రధాన కూడలలో భోగి మంటలు వేశారు. వివిధ రాజకీయ పక్షాల నేతలు భోగి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టూలు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు తదితరులు భోగి మంటలు వేసి ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. నేను రాను బాబా మచిలీపట్నం పుర ప్రజలకు మరియు బంధుమిత్రులకు స్నేహితులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా భోగి శుభాకాంక్షలు. ఈ భోగి అందరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో కలకాలం చల్లగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీ భోగి. పుర ప్రజలందరికీ కూడా శుభకృతనామ సంవత్సర భోగి శుభాకాంక్షలు అండి. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఈ భోగభాగ్యాలను ఇవ్వాలని, మకర సంక్రాంతి అనేది మీ ఇళ్లలో సుఖ సౌఖ్యాలని మంచి ఆనందాన్ని కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు మచిలీపట్నంలో పుర ప్రజలందరూ కూడా చక్కగా ముగ్గులు రంగవల్లులు వేసి గొబ్బిళ్ళు పెట్టి చక్కగా పర్వాణాలు వండుకుంటాయి. వాళ్ళంతా ఆనందంగా మచిలీపట్నం పుర ప్రజలందరూ కూడా, మా మహిళలందరూ కూడా చాలా బాగా జరుపుకుంటున్నారండి. మకర సంక్రాంతి అనేది వచ్చిన అనారోగ్యాలు కానీ బాధలను పోగొట్టి రానున్న రోజుల్లో మనకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి పండుగని వాళ్ళ 5 రోడ్ల సెంటర్లో దింటకు సుధాకర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భోగి మంటలు వేసుకుని మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా సంతోషంగా పాలు పంచుకుని భోగి శుభాకాంక్షలు అందరికి కూడా తెలియజేస్తూనే జరిగింది. అట్లాగే రేపు వచ్చే సంక్రాంతి పండుగ కూడా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి భోగి సంక్రాంతి మనందరికి కూడా పెద్ద పండుగ హిందువులకి. ఈ పెద్ద పండుగలో మనందరం కూడా ఎంతో ప్రేమతో ఆప్యాయతతో అందరూ కూడా ఈ పండుగను మనం చేసుకుంటామనే జరుగుతుంది. భోగి మనం
మరి పెద్దన్న ఉదయం 5 గంటల నుంచే భోగి మంటలు వేసుకుని మనకున్న చీకటిని పాలద్రోలి వెలుగు అందరం జీవితాల్లో ఆనందంగా వెలిగించాలని చెప్పి అవనిగడ్డ కోడూరులో ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు నిరసిస్తూ భోగి మంటలు వేశారు. ఆర్థిక బకాయిలను చెల్లించాలని కోరుతూ ప్రభుత్వ అప్రజాస్వామిక ప్రకటనను ఖండిస్తూ ప్రకటన పత్రాలను భోగిమంటలో దహనం చేస్తున్న యూటీఎఫ్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు బి కనకారావు, అవనిగడ్డ ప్రాంతీయ శాఖల బాధ్యులు ప్రకటన పత్రాలను భోగిమంటల్లో దహనం చేశారు. అలాగే కోడూరులో జనసేన టీడీపీ సంయుక్తంగా భోగిమంటలు వేశాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక జీవోలను భోగిమంటల్లో వేసి జనసేన టీడీపీ నేతలు తగులబెట్టారు. మేము ఇటీవల కాలంలో మండల కేంద్రాల్లో 27వ తేదీన, అలాగే జిల్లా కేంద్రాల్లో 3వ తేదీన, జనవరి 3వ తేదీన, అలాగే 9వ తేదీన రాష్ట్రంలో మా ఆర్థిక బకాయిలు చెల్లించాలని చెప్పి వివిధ దశలో పోరాటాలు చేయడం జరిగింది. మేము దాచుకున్నటువంటి పిఎఫ్ డబ్బులు ఏవైతే ఉన్నావో ఆ పిఎఫ్ డబ్బులు పిల్లల యొక్క విద్యాభ్యాసానికి కానీ, గృహ లోన్లకి నిమిత్తం కానీ, ఇంటి నిర్మాణాలు, తదితర ఆరోగ్య కారణాల రీత్యా చెల్లించాలని మేము ఆ యొక్క అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దాదాపుగా సంవత్సరన్నర కాలం గడిచినప్పుడు కూడా ప్రభుత్వం మేము దాచినటువంటి సొమ్ములు ఇవ్వకుండా అదిగో ఇదిగని కాలయాపన చేస్తూ ఉన్నది. అలాగే ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవులు, పీఆర్సీ, డిఏ ఏరియర్స్ తదితర 18,000 కోట్ల పైచీలకు ఆర్థిక బకాయిలను చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సెప్టెంబర్ నెలలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మీ యొక్క ఆర్థిక బకాయిలను చెల్లిస్తామని చెప్పి అప్పుడు వ్రాతపూర్వకంగా సెప్టెంబర్ నెలలో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. నేటికి కూడా ఆర్థిక బకాయిలు చెల్లించలేదు. జీతాల పరిస్థితికి వస్తే 1వ తేదీని చెల్లించకుండా రావాల్సినటువంటి జీతాలు ఎప్పుడు 17వ తేదీ దాకా ఆ జీతాలు అలా కొనసాగే ప్రక్రియ ఉంది. మేము బ్యాంకులో చెల్లించాల్సినటువంటి ఈఎంఐలు ఏవైతే ఉన్నావో ఆ ఈఎంఐలు సకాలంలో చెల్లించలేకపోవడం మూలంగా అక్కడ బ్యాంకులో పెనాల్టీలు పడుతూ ఉన్నాయి. ఈ రకంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉపాధ్యాయులు నెట్టవేయబడేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం నేటికైనా స్పందించి ఇప్పుడేదో మేము కొన్ని పోరాటాలు చేయటం మూలంగా పిఎఫ్ క్లోజర్స్ అయితే మాత్రం, లోన్లు అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవులు, పీఆర్సీ, డిఆర్ఎస్ శ్రీ బొబ్బిలి వేణుగోపాల స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నగరంలో కృష్ణనామ కీర్తనలతో కోలాటం జరిపారు. ధనుర్మాసం సందర్భంగా చల్రస్తాలోని బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయంలో గత ఏడాది డిసెంబర్ 17 నుండి జనవరి 14 వరకు ధనుర్మాస వేడుకలు ఘనంగా జరుపుతున్నారు. వేడుకల్లో భాగంగా బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయం నుండి బయలుదేరి పురవీధుల్లో నగర సంకీర్తన జరిపారు. ఆలయ కార్యనిర్వాహక అధికారి గోవాడ కృష్ణారావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణ భక్తులు, గో ప్రేమికులు పాల్గొన్నారు. సంక్రాంతి అంటే తెలుగువారి యొక్క గొప్ప పండుగ. తెలుగు లోగిళ్ళన్నీ కూడా ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో చేసుకునేటువంటి పండుగ ఈ పండుగ. ఈ పండుగకు ప్రత్యేకమైనటువంటి పర్వదినం. ఏదైతే మహాభారతంలో ద్వాపరయుగంలో భీష్ముడు యుద్ధం చేసినప్పుడు ఆయన మరణించే టయానికి మరణం వచ్చినా కూడా వారి దగ్గర ఉన్నటువంటి శక్తి వల్ల ఏదైతే సంక్రాంతిలో భోగి రోజున ఒక రాశి నుంచి మరొక రాశికి సంక్రమణ జరిగేటువంటి మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ కాలంలో నాకు మరణం కావాలని ఆయన కోరుకున్నారు. అటువంటి పర్వదినం రోజున శ్రీ జగన్నాథ మందిరం చాకిరేవుపాలెంలో ఈరోజు గోపూజను నిర్వహించుకుని, అట్లాగే బొబ్బిలి వేణుగోపాల స్వామి నిజాంపేటలో వేయించేసినటువంటి వేణుగోపాల స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో మచిలీపట్నం పురవీధుల గుండా నగర హరినామ సంకీర్తన చేసుకుంటూ ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఏదైతే రామగాని రత్నారావు గారని చిలకలపూడి ప్రాంతానికి చెందిన ఆయన గోవులంటే ప్రేమ,
విశ్వాసం, నమ్మకం కలిగిన ఆయన బొమ్మిడి గణేష్ గారి చేతుల మీదుగా ఒక గోవును తీసుకోవడం జరిగింది. సమాజంలో గోవే ఈ విశ్వానికి ఆధారం. భోగి మరి సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియపరుచుకుంటూ మరి ఈరోజు మచిలీపట్నంలో పల్లపాటి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో సనాతన ధర్మంలో భాగమైన మరి సంక్రాంతి పండగ హిందువులు జరుపుకుంటాం ఎంతో శుభదినం. మరి ఈరోజు సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో హరేనామా గోత్రనామాలు మరి మచిలీపట్నం పట్టణంలో మారుమోగుతూ, అదేవిధంగా మరి ఉత్తరాయణ సమయంలో మరి ఈ గోదాన కార్యక్రమం అనేది సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరం. మరి ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు మర్చిపోతున్న ఈ తెలుగు ప్రజలకు మరి సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో భారీగా ఈరోజు ఇలా కార్యక్రమం జరగడం చాలా శుభదాయకం. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సకల దేవతలను కూడా పూజించినట్లే అందులో భాగంగా మరి పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు గో సంరక్షణ కోసం మరి ఆయన విశేష కృషి చేస్తూ మచిలీపట్నంలో గోమాతను అందరూ పూజించే విధంగా మరి ఆయన సంకల్పంతో ముందుకు వెళ్తూ గో సంరక్షణ చేస్తూ ముందుకు వెళ్తున్నారు పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు. ఇవాళ గోమాత సకల దేవతలకు నిలయమైన గోమాత మరి ఇవాళ మనకి హిందూ దేశంలో, భారతదేశంలో మరి గోమాత ఎంతో సంరక్షణ గల ఇది. అలాంటి గోమాతను ఇవాళ పూజించి భోగి పండుగ సందర్భంగా ఇవాళ గోపూజ చేసి హిందూ సాంప్రదాయం ప్రకారం మరి ఇవాళ నగర సంకీర్తన చేసిన పల్లపాటి సుబ్రహ్మణ్యం గారికి, వారి బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. సంక్రాంతి పురస్కరించుకుని 5వ డివిజన్లో వైసీపీ నాయకులు వేముల వనబాబు, వేముల గాంధీలు డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందజేశారు. 8వ డివిజన్లో సంక్రాంతి పండుగ సందర్భంగా వైసీపీ నాయకులు ఎస్ఎన్ గుప్తా, శ్రీకాకుళపు రేణుకారాణి, వేముల కృష్ణులు పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. 5వ వార్డు ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు. భోగి శుభాకాంక్షలు మీ అందరి కుటుంబాల్లో సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటూ వనబాబు గారి ఆధ్వర్యంలో, కిట్టుబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ శానిటరీ వర్కర్స్ అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా బట్టలు ఇవ్వడం అనేది జరిగింది. అవకాశం ఇస్తే మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని రుద్రహస్త ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మీ స్రవంతి తెలిపారు. పేద వర్గాలకు వివిధ మార్గాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రుద్రహస్త ఫౌండేషన్ చైర్మన్ ఆమంచి లక్ష్మీ స్రవంతి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టనున్నట్లు ప్రకటించారు. ఇన్నాళ్లు తమ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, రాజకీయాల్లో అడుగుపెట్టడం ద్వారా ప్రజలకు మరింత సేవ చేయాలని సంకల్పించామన్నారు. అయితే ఏ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఈరోజు ప్రజల కోరిక మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని, ప్రజాక్షేత్రంలోకి వచ్చి స్వయంగా సేవలను అందించాలని భావిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు వరకు వెనకుండి పేద ప్రజలకు రకరకాల సేవా కార్యక్రమాలు అందించుకుంటూ వచ్చాను. అది విద్య ఏంటి, వైద్యం ఏంటి, రకరకాల సేవా కార్యక్రమాలు ఈరోజు వరకు అందించాను. అంతేకాకుండా ఈ రోజున బయటకు వచ్చి స్వయంగా ప్రజలందరికీ ఇక అందరికీ తెలుస్తూ చాలామందికి నా సేవా కార్యక్రమాలను అందించాలని ఈరోజు బయటికి రావడం జరిగింది. అంతేకాకుండా నాకు అవకాశం ఇస్తే మచిలీపట్నం బందర్ని ఎక్కువగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నాను. దీనికి ప్రతి ఒక్కరూ సహకరిస్తారని, మీ అందరి ఆశీస్సులు కూడా కావాలని మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. పార్టీ అంటే అది ఈరోజు ఇప్పటి వరకు ఇంకా ఏం అనుకోలేదు. ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఆధ్వర్యంలో పేదలకు పిండి వంటలు పంపిణీ చేశారు. 2024 సంవత్సరంలో ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించుచున్న సంక్షేమ సేవా కార్యక్రమంలో భాగంగా దాతల సౌజన్యంతో రైల్వే స్టేషన్ సమీపంలోని ఎస్టీ కాలనీలో 100 మంది నిరుపేదలకు పండగ కానుకగా పిండి వంటలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్ అసోసియేషన్ నాయకులు టి విశ్వేశ్వరరావు, డివి సుబ్రహ్మణ్యం, కొల్లు సాయి మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ భోగి, సంక్రాంతి
కనుమ శుభాకాంక్షలు. ఈ భోగి సంక్రాంతి అనేది మనకి అనాదిగా పెద్ద పండుగ అంటారు. అంటే మనకి వ్యవసాయ సంబంధించిన ఆధారం దేశం కాబట్టి భారతదేశంలో భోగి, సంక్రాంతి, కనుమ ఇవన్నీ పశువులకు సంబంధించిన ఉత్సవాలు చేసి, అలాగే మనం కూడా వాటికి కూడా మంచి ఆహారం అది అందించి, అందులో మన తోటి వాళ్ళకి పిండి వంటలు, అలాగే పండగకి కొత్త అల్లుళ్ళు, కూతుర్లు, పిల్లలు వీళ్ళందరూ ఇళ్ళకి వస్తారు కాబట్టి ఈ ఆనందంలో మనం భాగంలో పంచుకుని మనం కూడా ఆనందపడతాం. మన సాంప్రదాయం. ఈ సాంప్రదాయంలో కడు పేదరికంలో ఉన్న ఇక్కడ యానాదుల కాలనీలో ఉన్న నిరుపేదలకి మేము కూడా వాళ్ళకి ఆనందాన్ని పంచాలని, మన ఆనందంతో పాటుగా వాళ్ళకు కూడా పంచాలనే ఉద్దేశంతో మన అసోసియేషన్ తరఫున మరియు ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున ఈ యొక్క అరిసెలు, చక్కెరాలు, మళ్ళనేమో కజ్జికాయలు ఇవన్నీ వాళ్ళకు కూడా మనం ఏవైతే ఇంట్లో మనం సేకరిస్తామో ఆ వస్తువులు వాళ్ళకు కూడా పంచే మన ఆనందంలో వాళ్ళను కూడా పాలు పంచుకునేలాగా చేస్తానికి నా మిత్రులు ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మిత్రులందరూ సహకరించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పట్టాభి సీతారామయ్య గారు మనకి ఎంతో ఒక రకమైన భవిష్యత్తు ఆలోచించి ఆంధ్ర బ్యాంకు, కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు, అలాగే వాణిజ్య కంపెనీలు అవన్నీ స్టార్ట్ చేశారు. ఆయన యొక్క స్ఫూర్తితో ఆయన ఏదైతే చేశారో పట్టాభి సీతారామయ్య గారు, ఆ యొక్క స్ఫూర్తితో మనం అందరం లబ్ధి పొందాము. మేము ఒక రకంగా సంఘంలో గౌరవంగా ఒక రకమైన తలెత్తుకుని తిరిగే పరిస్థితులు తీసుకొచ్చారు అంటే డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు ఎంతో ముందు చూపుతూ ఆ రోజున ఈ ఆంధ్ర బ్యాంక్ అనేది మచిలీపట్నంలో స్టార్ట్ చేయడం వల్ల మాకు ఈ భాగ్యం మచిలీపట్నంలో సేవ చేయడానికి, మచిలీపట్నంలో ఒక ప్రముఖులుగా ఉండటానికి మాకు అవకాశం దక్కింది. ఆ పట్టాభి సీతారామయ్య గారిని సంస్మరించుకుంటూ, ఆయన్ని స్మరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా రాజారాం గారిని నేను వేడుకుంటాను. అందరికీ నమస్కారం. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున, ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము నిర్వహిస్తున్నాము. అందరూ సభ్యులు అందరూ సబ్స్క్రైబ్ చేసి ఈ కార్యక్రమాన్ని, ఇలాగే మిగతా సభ్యులు కూడా అందరూ ముందరకు వచ్చి 2-3 నెలలకు ఒకసారి ఇలాంటి కార్యక్రమం ఒకటి జరిపేందుకు ఉత్సాహం చూపించాల్సిందిగా అందరికీ కోరుతున్నాను. ఇందాక మన సాయి మోహన్ చెప్పినట్టుగా మకర సంక్రమణం, సూర్యుడు దిశ మార్చుకొని మనకి సంక్రాంతి రూపంలో మనకు కొత్త వెలుగుని, కొత్త పండుగని మనకి ఇచ్చాడు. పశువులన్నిటి కూడా మనం అలంకరించి వాటిని కూడా సర్వజీవ నమస్కారం కేశవ ప్రతిగచ్చితే అన్నట్టుగా వాటిలో కూడా భగవంతుని చూసుకుంటూ మనం ఆనందం పొందుతున్నాము. అదేవిధంగా పంటలు వస్తాయి, కొత్త అల్లుళ్ళు, కొత్త కోడళ్ళు అందరూ వస్తారు. అందరూ జరుపుకున్న పండగని మన అందరూ మీతో కూడా పంచుకుందామని చెప్పి మేము ఇవాళ ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున, రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున మేము అందరం వచ్చాము. సర్వేజన సుఖినో భవంతో ఒక దీని ప్రకారం, ఆ సామాజిక న్యాయం ప్రకారం మేము ఏవైతే ఆనందం పొందుతున్నామో ఆ ఆనందాన్ని మీతో కూడా పంచుకుందామని చెప్పి మేమందరికీ ఇక్కడికి వచ్చాము. ఈ విషయంలో కంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి సహాయ సహకారాలు అందించిన మన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా రాజారాం గారిని కోరుకుంటున్నాం.